ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉంటే ఒక టెన్షను, తక్కువ ఉంటే ఒక టెన్షను. అసలు ఈ ఉమ్మనీరు ఏంటి, ఉమ్మనీరు ఉండటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఉమ్మనీరు తగ్గటం వల్ల ఏమవుతుంది, నార్మల్గా ఉమ్మనీరు ఎంత ఉండాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఉమ్మనీరు అంటే ఏంటి? ఉమ్మనీరుని మనం యామ్నియాటిక్ ఫ్లూయిడ్ లేకుంటే లైకర్ అని అంటాం అన్నమాట. ఇది నార్మల్గా బేబీ చుట్టూతా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉండే ఫ్లూయిడ్ని మనం ఉమ్మనీరు అంటాం. సో ఈ ఉమ్మనీరు అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయానికి వస్తే, యూజువల్గా బేబీస్ కిడ్నీస్ డెవలప్ అయిన తర్వాత బేబీ యూరిన్ రూపంలో ఉమ్మనీరుని పాస్ చేస్తుంది అన్నమాట. సో అప్పటి వరకు ఎలా అవుతుంది అంటే, స్టార్టింగ్ ఫస్ట్ 3 months అరౌండ్ 13 to 14 weeks వరకు మదర్ బ్లడ్ నుంచే ఫిల్టర్ అయ్యి ఉమ్మనీరు కొంత ఫామ్ అవుతుంది. అండ్ దాని తర్వాత బేబీస్ కిడ్నీస్ ఎప్పుడైతే అరౌండ్ 14 weeks డెవలప్ అవుతాయో బేబీ యూరిన్ రూపంలో ఉమ్మనీరుని పాస్ చేస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా బేబీ స్కిన్ నుంచి కొంత, ప్లాసెంటల్ టిష్యూ నుంచి కొంత ట్రాన్సిషన్ ద్వారా ఉమ్మనీరు అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ ఉమ్మనీరు అనేది ఎంత ఉంటుంది అంటే, స్టార్టింగ్ 3 months టైంలో ఓన్లీ 50 to 100 ml మాత్రమే ఉమ్మనీరు ఉంటుంది అన్నమాట. సో అరౌండ్ 5th నుంచి 7th month వరకు ఈ ఉమ్మనీరు అనేది 500 to 1000 ml వరకు ఉంటుందన్నమాట. ఆన్ ఎన్ యావరేజ్ మనకి 8th monthకి 800 ml వరకు ఉమ్మనీరు ఉంటుంది. సో మనకి నెలలు పూర్తిగా నిండిపోయేటప్పటికి ఉమ్మనీరు ఎంతో కొంత తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మాయ అనేది ముదిరిపోతుంది, ఉమ్మనీరు ఉత్పత్తి అనేది కొంతవరకు తగ్గుతుంది. సో మనకి ఈ ఉమ్మనీరు ఉండటం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి, ఎందుకు ఉండాలి అంటే, తల్లి కడుపులో గర్భసంచి లోపల బేబీ డైరెక్ట్ ఉంటే బేబీ అనేది అసలు మూవ్ అవ్వలేదు. సో మనకి పొట్టకి ఏ దెబ్బ తగిలినా డైరెక్ట్ బేబీకి తగులుతుంది. ఇవన్నీ జరగకుండా ఉమ్మనీరు అనేది ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. అంటే షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది. బేబీ తల్లి కడుపులో మనకి స్కిన్కి ఒకదాని కింద ఒకటి చర్మం పొరలన్నీ ఉంటాయి, దాని కింద గర్భసంచి ఉంటుంది. గర్భసంచిలో కూడా ఈ ఉమ్మనీరు ఒక బ్యాగ్ లాగా ఉండి అందులో బేబీ ఉంటుందన్నమాట. ఇదంతా ప్రొటెక్షన్ మెకానిజం. మనకి పొట్టకి ఏం తగిలినా కానీ, బయట నుంచి ఏ ఇంజరీ కానీ బేబీ వరకు రీచ్ అవ్వకుండా ఇదొక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంతేకాకుండా బేబీ ఈ ఉమ్మనీరునే మింగుతుంది, ఈ ఉమ్మనీరునే యూరిన్ లాగా పాస్ చేస్తుంది. అదొక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. సో బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఈ ఉమ్మనీరులోనే ఉంటాయి. అండ్ బేబీ పేగులు డెవలప్ అవటానికి, దానికి డైజెషన్ మింగటం అలవాటు అవ్వటానికి, అండ్ ఇంటెస్టైన్ క్లియర్ అవ్వటానికి ఈ ఉమ్మనీరు ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ యూరిన్ రూపంలో బేబీ ఈ ఉమ్మనీరునే పాస్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉమ్మనీరు ఉండటం వల్ల ఉపయోగాలు అన్నమాట. అండ్ బేబీ గట్టిగా ఆ గర్భసంచి ఆర్గాన్ లోపల బేబీని ఇట్లా ముడుచుకొని ఉంటే బేబీ మూవ్ అవ్వలేదు. సో బేబీ కాళ్ళు చేతులు ఇట్లా ఫ్లెక్షను, ఎక్స్టెన్షను, కదలికలు జరగటానికి కానీ, లేకుంటే డెలివరీ టైంలో బేబీ కిందికి జారటానికి కానీ లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. ఈ ఉమ్మనీరు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో మనకి ఒక బెలూన్లో వాటర్ లోపల మనకు ఒక బాల్ ఉంటే ఎలా ఫ్రీగా తిరుగుతుందో అలా బేబీ అనేది ఉమ్మనీరులో స్విమ్ అవుతూ ఈజీగా మూమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఉమ్మనీరు ఎంత ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఉమ్మనీరు ఎంత ఉందనేది తెలుస్తుంది అనమాట. దీనికి 2 పద్ధతులు వాడతాం. ఒకటి ఏంటి అంటే, ఒక్కొక్క సింగిల్ పాకెట్లో ఎంత ఉందో మెజర్ చేస్తాం. మనము మన పొట్ట అబ్డామిన్ని మధ్యలో ఇట్లా బొడ్డు ద్వారా వెళ్ళే గీతలాగా గీసి ఒకటి అడ్డంగా గీస్తే 4 quadrantsగా విభజిస్తాం అనమాట. సో ఒక సింగిల్ పాకెట్లో అట్లీస్ట్ 2 to 8 centimeters అన్న ఉమ్మనీరు ఉండాలి. లేకుంటే 4 quadrants కలిపి యావరేజ్గా మనం యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటాం అనమాట. 4 quadrantsలో ఉమ్మనీరు కలిపి సుమారుగా 10 to 15 అయినా ఉండాలి. దాన్ని మనం నార్మల్ ఉమ్మనీరు అంటాం అనమాట. సో దానికి ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ప్రాబ్లమే. ఉమ్మనీరు అనేది మరీ 5 కంటే తక్కువగా ఉంటే సివియర్ ఆలిగోహైడ్రామియాస్ అంటాం మనం. సో 8 వరకు కూడా పర్వాలేదు, కానీ అంతకంటే తగ్గటము, 5 కంటే తగ్గిపోవటం అంటే బేబీ డేంజర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదర్వైజ్ ఉమ్మనీరు బాగా ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. సో ఉమ్మనీరు అనేది అరౌండ్ 20
25 వరకు పెరుగుతుంది అంటే కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఉమ్మనీరు అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎందుకు తక్కువ అవుతుంది, ఎక్కువ ఉంటే ఏం చేయాలి, తక్కువ ఉంటే ఏం చేయాలి అనే టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ.